హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీనివాస్ టెక్ తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం బడ్జెట్ ఒక మొబైల్ రియల్మీ బ్రాండ్ నుండి అయితే రియల్మీ 50 మోడల్ ఒక మొబైల్ బడ్జెట్లో మంచి గేమింగ్ సంబంధించి ఒక మొబైల్ అయితే అన్బాక్సింగ్ ప్లస్ కెమెరా మెయిన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే మొత్తం వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఒక బడ్జెట్లో మంచి మొబైల్ అంటే ఇది నేను సెలెక్షన్ చేసుకున్నాను. అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్ నడుస్తుంది కాబట్టి అయితే ఇక్కడ నుండి నేను ఫ్లిప్కార్ట్లో పై 12 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమొరీ వేసి. ఇందులో అయితే మనకు 6 GB ప్లస్ 64 GB వేరియంట్. ఇదైతే మనకు వర్క్ చాలా బాగుంది. మొబైల్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంది. స్క్రీన్ కూడా చాలా బాగుంది. LCD డిస్ప్లే స్పీడ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మనమైతే మొబైల్ సెట్టింగ్స్లో వెళ్ళి చూస్తే మనకైతే ఆండ్రాయిడ్ 11 వర్షన్ అయితే మనకు ఓల్డ్ వర్షన్ అయితే ఉంది. 12 వర్షన్ ఇచ్చినా చాలా బాగుండేది. అలాగే యూఏ అయితే ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి జనవరి అయితే ఉంది. మనకు -12 అయితే ఇచ్చేస్తే బాగుండేది 12 వర్షన్. ఆ తర్వాత చూసుకుంటే మనకి మొబైల్లో స్క్రీన్లో కానీ ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. చాలా బాగుంది. అవసరం లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకు మెయిన్ బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ 1.8 ఎఫ్ఐఆర్ తోటి అయితే మనకు వస్తుంది. కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ అయితే మనకి ఇందులో కూడా అన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి.
వీడియో డిపార్ట్మెంట్లో 4K అయితే మనకు లేదు, కేవలం 1080 FPS, ఆ తర్వాత 720 FPS అయితే మనకి ఇక్కడ ఉన్నది. HDR కూడా ఆటోలో పెట్టేసుకుంటే చాలా బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సెట్టింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనమైతే ఒకటేసారి 2 కెమెరాలు ఆన్ చేసి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే లాగిన్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి స్లో మోషన్, టైం ల్యాబ్స్, పానోరామా, టెక్స్ట్ స్కానర్స్, ఇలా అన్నీ మనకైతే ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఒకసారి అయితే మనం యూట్యూబ్ వీడియో అయితే ఒకటి ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. స్క్రీన్ అయితే చాలా బాగుంది, వీడియోలో కూడా చాలా మంచిగా వస్తున్నాయి. ఇందులో మనం బయటకి తీసుకున్నా కానీ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. డిస్ప్లేలో బాగానే కనబడుతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే బ్రైట్నెస్ ఫుల్గా పెట్టేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 720 రిజల్యూషన్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్లారిటీ అయితే స్టెబిలైజేషన్ అయితే మీరు గమనించండి ఎలా ఉందో. మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది. 720pలో కూడా వర్క్ ఉంది, అలా 1080 రిజల్యూషన్లో కూడా వర్క్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ వీడియో క్లారిటీ అయితే చూడొచ్చు మీరైతే ఇక్కడ ఎలా ఉందో. 1080 రిజల్యూషన్ అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే 1080 రిజల్యూషన్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అల్ట్రా స్టడీ మోడ్ ఆఫ్ అయితే చేశాను. వీడియో క్లారిటీ అయితే స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. వీడియో క్లారిటీ కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1080 రిజల్యూషన్లో ఫ్రంట్ కెమెరా ఆన్. వీడియో క్లారిటీ అయితే చూడొచ్చు, అయితే నడుస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. క్లారిటీ అయితే చూడండి మీరైతే. రిజల్యూషన్ ప్లస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి 720 రిజల్యూషన్లో వీడియో క్లారిటీ ప్లస్ స్టెబిలైజేషన్ అయితే చూడండి. వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1087 రిజల్యూషన్ అయితే వీడియో ఫ్రంట్ కెమెరా అయితే రిజల్యూషన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో మీరు చెప్పండి. పరిగెడుతున్నాను. స్టెబిలైజేషన్ అయితే నార్మల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా శాంపిల్స్, బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా మెయిన్ కెమెరా. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.